పాకిస్తాన్ పై బైబికా ఫైర్ మీరా నీతులు చెప్పేదంటూ అంతర్జాతీయ సదస్సులో పాకిస్తాన్ పై విరుచుకుపడిన భారత దౌత్యవేత్త. డిజిటల్ కార్డులో మహిళే ప్రథమం, స్త్రీ శక్తి భారతదేశానికి అత్యంత అవసరమన్న రాష్ట్ర ప్రభుత్వం. నేను ఇక్కడే ఉంటానన్న దీపాదాస్ మున్షి, సరేనన్న కాంగ్రెస్ అధిష్టానం. తెలుగు తారలకు ఐఫా అవార్డులు, ఉత్తమ కమీడియన్ అవార్డు ఢిల్లీకి ఇవ్వాల్సిందేనన్న వైనాల రాజు న్యూస్ ఛానల్. బీజేపీ సభ్యత్వ నమోదుపై నడ్డా సీరియస్, తెలంగాణ పుట్టుకనే అవమానించిన మీకెందుకు సభ్యత్వం చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రజానికం. ఓవైసీల కబ్జాలను టచ్ చేసే దమ్ముందా అన్న బండి సంజయ్. బుల్డోజర్ రాజ్యం నడుస్తుందన్న హరీష్ రావు. మీ ఇద్దరికి బుద్ధి లేదన్న తెలంగాణ పిసిసి చీఫ్. మిత్రులందరికీ శుభోదయం, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మిత్రుడు సోదరుడు దాసరి శివ జర్నలిస్టు రంగానికి సంబంధించి రాజకీయవేత్తగా ఉన్నాడు. ఈనాటి ముఖ్యాంశాలకు వచ్చేసరికి, ఉగ్ర దేశం మాకు చెప్పుడేంది, మిలిటరీ సాయంతో నడుపుతున్న పాక్ ఉగ్రవాదంలో గుర్తింపు. ఏదైతే అంతర్జాతీయ వేదిక మీద పాక్ కు సంబంధించిన ప్రధానమంత్రి భారతదేశంలో ముస్లింల భద్రత గురించి, జమ్మూ కాశ్మీర్ అంశం గురించి, తీవ్రవాదం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని భారతదేశానికి సంబంధించిన దౌత్యవేత్త ఎవరు అయితే భవిక ఉన్నారో వారు ఫైర్ కావడం జరిగింది. అంతర్జాతీయ వేదిక మీద ఉగ్రదేశం మాకు పాఠాలు చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని, మీ దేశంలో ప్రతి నిత్యము తీవ్రవాదము టెర్రరిజానికి సంబంధించిన క్లాసులు నడుస్తాయని, తీవ్రవాదానికి టెర్రరిజానికి పరాకాష్ఠగా పాక్ ప్రభుత్వం ఉందని, అటువంటి పాక్ ప్రభుత్వం సమన్వయత్వానికి సమైక్యత భావానికి నిదర్శనంగా ఉన్న భారతదేశంపై అవాక్కులు చెవాకులు పేలితే సహించేది లేదని విశ్వవేదిక మీదుగా మన భారత ఆవానికి సంబంధించి ఎన్నికల్లో రిగ్గీ చేసే మీరా ప్రజాస్వామ్యంపై మాట్లాడేది. భారత్ భూభాగంపై ఇంకా దేశం ఆశపడుతుంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ప్రధానిపై భారత దౌత్యవేత్త భవికా ఫైర్. అంతర్జాతీయ వేదికపై అసత్యాలు వింటున్న పాక్ ప్రధాని గురించి భారత్ గురించి మాట్లాడడం ఆపోకే చెబుతుంది. ఉగ్రవాద దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాకిస్తాన్ అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ గురించి మాట్లాడడం ఏంటో అని భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశానికి సంబంధించిన అంతర్జాతీయ దౌత్యవేత్త భవిక పాకిస్తాన్ ప్రధానిపై అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ చేస్తున్న టెర్రరిజానికి సంబంధించి, పాకిస్తాన్ లో అమలవుతున్న నక్సలిజానికి సంబంధించి పాకిస్తాన్ ఇంకా మన దేశంపై ఏదో తప్పుడు దోవతో మాట్లాడే పద్ధతులపై ఎండగట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళే యజమాని, రేషన్ ఆరోగ్యం సంక్షేమ వివరాలన్నీ అందులోనే. అంటే అన్న, ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇదంతా కూడా జిగ్జాగ్ ఉండే, అసలు ఫ్యామిలీ డీటెయిల్స్ ఫ్యామిలీ వివరాలన్నీ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, అంటే అన్ని వివరాలు ఇందులోనే. అంటే దీనికి సంబంధించి విశ్లేషణ ఏ విధంగా చేస్తారు? అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు క్యాబినెట్ లో. అవును, ఒక్క మహిళా మంత్రి కూడా తెలంగాణ రాష్ట్రం లేదు. వాళ్ళకు మహిళలు అంటే గౌరవం, మహిళలు అంటే అయ్యో కుటుంబ పెదవాని అని ఉంటుందా? అసలు వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చిర్రా 10 సంవత్సరాల కాలంలో 10 మంది రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వలేదు, మహిళలు గుర్తించలేదు. ఓట్ బ్యాంక్ రాజకీయం వాళ్ళు చేసిందే అది. మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మళ్ళా తర్వాత మహిళలకు మంత్రి పదవి లేదు, మహిళలకు మంత్రి పదవి లేదు అన్నాక అప్పుడు మహిళా మంత్రి పదవి ఇచ్చారు. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి, ఫ్యామిలీ నిర్ధారణకు సంబంధించి ఇంటి యజమానే ఫైనల్ కి, ఇంటి యజమాని రాదు ఎవరైతే ఉంటారో మహిళ ఉంటుందో ఆ మహిళా సోదరి పేరు మీదనే ఫైనల్ కీని ఇచ్చే ఆలోచన చేస్తా ఉంది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా మహిళా పేరు మీద ఇస్తారు, సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా మహిళల పేరు మీద ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఫ్రీ బస్ అమలు చేస్తాం సోదరి మనలకు అన్నారు. ఏ క్షణం అన్నారో 48 గంటల లోపల ఫ్రీ బస్ అమలు చేసిర్రు. దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు వివరాల సేకరణ వద్దే వద్దు. ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏం చేసేది, బ్యాంక్ అకౌంట్ ఇర్రి, ఆధార్ కార్డు ఇర్రి, లేకపోతే పాన్ కార్డు ఇర్రి అని ఇబ్బంది పెట్టేది. కానీ ఇవాళ అటువంటి ఆలోచన లేకుండా డిజిటల్ కార్డులో మహిళల్ని ప్రధానంగా తీసుకొని వారికి సంబంధించి వారినే డిజిటలైజేషన్ లో చేస్తా ఉన్నారు. వచ్చే నెల 3లోగా పైలట్ గా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తా ఉన్నారు. నాకు తెలిసి మన మంతనే నియోజకవర్గానికి సంబంధించి ఒక అర్బన్ గ్రామానికి సంబంధించి, ఒక రూరల్ గ్రామానికి సంబంధించి డిజిటల్ కార్డును తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలే దాంట్లోనే ఇందిరమ్మ ఇండ్లు, దాంట్లోనే రేషన్ కార్డు, దాంట్లోనే మహిళలకు సంబంధించిన హెల్త్ కార్డులు, ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు ఉన్న డయాబెటీస్, కిడ్నీకి సంబంధించినవి, లేకపోతే
ఇంకేదన్నా చిన్న చిన్న లో బీపీ ఐబీపీకి సంబంధించిన హార్ట్ చెకప్లకు సంబంధించిన ఇట్లా కార్డు పెట్టగానే ఇట్లా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మొత్తం బయటకు వస్తాయట. కేవలం ఇవే కాకుండా ఫ్యామిలీకి సంబంధించిన ప్రభుత్వ పరంగా కూడా డేటాబేస్ అంతా కూడా ఈ డిజిటల్ కార్డులోనే ఉంటుంది. ఉంటుందా? ఇది ఇంతకు ముందు ఎస్కేఎస్ డాటా వేస్తే అసలు ఎవరి దగ్గర డాటా ఏముందన్న విషయం తెలియకపోయింది. వాళ్ళు ఓట్లకు సంబంధించి ఫోన్ నెంబర్ను ట్యాప్ చేయడం కోసం ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఏది వాళ్ళకు సంబంధించిన మెసేజ్లు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెసేజ్లు పంపడం కోసం ఎస్కేఎస్ చేసారు. మన దగ్గర ఉన్న డబ్బు ఎత్తుంది, బ్యాంక్ అకౌంట్ అడుగురు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఏదన్నా అడుగు, నీ బ్యాంక్ అకౌంట్ నీ పార్టీ నెంబర్ అడుగు. సమగ్ర కుటుంబ సర్వే నువ్వు ఎన్ని పైసలు తీస్తాను ఎన్ని పైసలు నీకు వస్తాను అనేది లెక్క ఉండే వాళ్ళ దగ్గర. ఇంట్లో ఉన్న పశువుల లెక్క కూడా రాస్తున్నారు, నీకెంత వస్తుందని. కానీ ఏ రోజు కూడా ఈ పద్ధతిలో చేయలేదు. ఏదో ఈ తెలంగాణ ఇన్ఛార్జ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మీద ఏదో ప్రాబ్లం ఉందట. నేను ఇక్కడే ఉంటా, హైకమాండ్ వద్ద దీపాదాస్ మున్షి లాబింగ్, సర్కారు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఇప్పటికే కంప్లైంట్స్. గతంలో మార్పు దిశగా రాష్ట్ర నేతల ప్రయత్నాలు, మున్షి రిక్వెస్ట్ ను అంగీకరించిన పార్టీ పెద్దలు. తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు ఎలక్షన్లకు ముందు రాష్ట్రానికి అధ్యక్షురాలు ఏది ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత గవర్నమెంట్ రావడంతో ఆమె మీద కొంచెం సానుకూల పవనాలు వచ్చినాయి. ఆ తర్వాత ఆమె జోక్యం కొద్దిగా ఎక్కువ మేరకు జరిగింది. ఏంటంటే రాష్ట్ర సర్కార్ ఏదైతే ఏది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది 35 మందిని ఇచ్చిన వాటిలలో ఎంపీ ఎలక్షన్ కు ముందు ఇచ్చినాక వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి 3 నెలల టైం పట్టింది. ఆ టైం కాలంలో దీపాదాస్ మున్షి గారు కొన్ని అడ్డంకులు వేసిర్రు, నామినేటెడ్ వాటిలలో కొన్ని అడ్డంకులు వేసిర్రు అన్న ప్రధాన ఇష్యూ ఉండే. ఆరోపణ తర్వాత రేవంత్ రెడ్డి గారు, సీనియర్ మంత్రులు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గం అంతా ఏకతాటిపై ఉండి వారంతా పార్టీకి వెన్నుదన్నుగా ఉండి, బ్యాక్ బోన్ గా ఉండి, స్పైనల్ కాన్ గా ఉండి, వెన్నెముకగా పనిచేసిన వారికే ఇవ్వడం జరిగింది. వారిని ఆపద్దు అని చెప్పి మళ్ళీ క్లియర్ చేసేసారు. చేసిన తర్వాత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఆ తర్వాత వీళ్ళంతా ఢిల్లీకి వెళ్ళి ఆమె మీద చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మళ్ళీ సఖ్యత కుదుర్చుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సక్సెస్ అయింది. మళ్ళీ ఈ మధ్యలో ఏదో అంటా ఉన్నారు, దానికి సంబంధించింది ఇది. ఇకపోతే అక్రమ కట్టడాల వెనుక బలవంతులు, వారే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు పేదల ఇండ్లు జోలికి పోలేదు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత. జన్వాడ ఫామ్ హౌస్ ను మా పరిధిలోకి రాదు. అకాడమిక్ ఇయర్ తర్వాత అసదుద్దీన్, మల్లారెడ్డి, పల్లా కాలేజీలపై చర్యలు. అమీన్పూర్ లో వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్. అసలు ఈ హైడ్రాపై ఒక పెద్ద ఎత్తున కావాలని ఒక ముఠా, ఏదైతే టిఆర్ఎస్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ముఠా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి వ్యక్తిది ఉన్నది. ఎందుకంటేనా హైదరాబాద్ చినుకు పడితే ఏ విధంగా వరదలు వస్తాయి, ఏ విధంగా ఇండ్లలోకి వరదలు వచ్చి జనం అతలాకుతలం అవుతుందో తెలుసు. కానీ హైడ్రాకి సంబంధించి ఈ రోజున ప్రతి సామాన్యుడు కూడా హైడ్రాకు మద్దతు తెలుపుతున్నాడు. హైడ్రా పని విధానాలపై హర్షం వ్యక్తం చేస్తున్నాడు. చిన్న ఇష్యూ హైడ్రాకు సంబంధించి చాలా మంది తెలియదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాన్సెన్సీ నుంచి కనీసం ఒక 100 మంది రోజు హైడ్రాకు సంబంధించిన పోస్టులు పెట్టారు. ఆ పోస్టుల్లో ఏముండాలంటే ప్రధాన అంశాలు హైడ్రాకు సంబంధించి ఫేక్ ఐడి తోటి రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టాలి. అందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని చేశారు. గ్రేడ్ 1 అంటే తీవ్ర స్థాయిలో ధ్వజపెచ్చి విజువల్ ఎక్సలెంట్ తోటి తీవ్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులను కూడి తిట్టినట్టయితే వారికి 5,000 బహుమతిని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక మిగతా మామూలుగా తిట్టిన వారికి 2,500. ఇది అంతా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కనుసన్నల్లో నడుస్తుంది. ఇదంతా చిట్టటిల్లు కనుసన్నల్లో ప్రతిరోజు మినిమం 50 నుంచి 100 మంది కొత్త పోస్టులు పెట్టాలి, ఆ పోస్టులు వైరల్ చేయాలి, దానికి సంబంధించి ఒక్కో మనిషికి 5,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో హైడ్రాకు సంబంధించి వ్యతిరేకమైన భావజాలాన్ని సోషల్ మీడియాలో సృష్టిస్తా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ క్లీన్ సిటీగా ఉండి విశ్వనగరంలో హైదరాబాద్ మేటి నగరంగా కనిపిస్తే ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్తుందని, తద్వారా రాబోయే రోజులలో జిహెచ్ఎంసీలో కానీ, తద్వారా రాబోయే ఎన్నికల్లో కానీ తెలంగాణ స్టేట్ వైజ్ గా మొత్తం 24
ఎమ్మెల్యేలను దాదాపు 19 ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కోలుకోవాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మంచి జరుగుతున్నటువంటి వాళ్ళ నాయనేమో హైడ్రా మంచి పని చేస్తా ఉన్నది, ఇల్లు కూలగొట్టాల్సిందే, 45,000 కబ్జాలు ఉన్నాయి ఇల్లు అని చెప్తా ఉన్నాడు. ఈయనేమో టిల్లేమో ఈ రకమైన పని చేస్తా ఉన్నాడు. దానికి సంబంధించింది పెయిడ్ బ్యాచ్ అని వాళ్ళను ప్రమోట్ చేస్తున్నారు. అదే పెయిడ్ ఆర్టిస్ట్, అదే నేను చెప్పింది అదే దాని అర్థం. తెలుగు తారలకు ఐఫా అవార్డులు, చిరంజీవికి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ పురస్కారం, బాలకృష్ణకు ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు, పలు కేటగిరీలో నాని బ్రహ్మానందానికి సైతం ఐఫా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా సమంత. కొంచెం చిన్న కరప్షన్ అన్న, ఐఫా కామెడీ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి బ్రహ్మానందం ఇచ్చిరా? టిల్లుకి ఇస్తే ఎక్సలెంట్ ఉండేవో. ఆయనకి ఇవ్వాలి ఖచ్చితంగా, ఆయనకు ఉత్తమ కమెడియన్ గా ఇవ్వాలి. ఇంకొకటి ఇందులో సినీ రంగానికి సినీ తారాలకు సంబంధించి బాగా సన్నిహిత సంబంధాలు ఆయన మొత్తం సినీ ఇండస్ట్రీ హీరో, విలన్, ఆ యాక్టరు, డైరెక్టరు, నిర్మాత, ఇంకేమన్నా ఉంటే అన్ని విభాగాలకు సంబంధించి డ్రగ్గు, పగ్గు, క్లబ్కు ఆ మూడింటిని మిక్స్ చేసి సినీ రంగాన్ని కళా పోషణంగా తీసుకొచ్చిన వ్యక్తి కేటీ రామారావు గారు, మిస్టర్ టిల్లు గారు. ఆయనకి ఇవ్వాలి, టిల్లు గారికే ఇవ్వాలి. ఐఫా అవార్డులలో తెలంగాణకు నష్టం జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది. ఐఫా అవార్డులలో చిరంజీవికో, బాలకృష్ణకో, నానికో ఎట్లయితే ఇచ్చిర్రో ఐఫా అవార్డులలో ప్రత్యేక కేటగిరీలో టిల్లు మినిస్టర్ గా ఉన్నప్పుడు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సినిమా ఈవెంట్ కి, ఆంధ్ర వాళ్ళ ఈవెంట్ కి ఈయనే ప్రమోటర్. మనం 100% మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఐఫా అవార్డులకు సంబంధించి ఉత్తమ కమీడియన్ అవార్డు కేటీఆర్ కి ఇవ్వాలని మనం పోల్ పెడదాం. పోల్ పెడితే ఆ పోల్ ఎట్లుంటుందో కూడా చూడాలి. మన తరఫున కూడా నామినేట్ చేద్దాం. మన న్యూస్ ఛానల్ నుంచి తరఫున మిస్టర్ టిల్లుకు కమేడియన్ ఇవ్వాలని మనం ప్రతిపాదన చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రగ్స్ వ్యవహారం ఈ ఏమైంది, ఈ సినీ రంగానికి సంబంధించి టిల్లు జోక్యంతో, టిల్లు ఆదేశాలతో డ్రగ్స్ ఇన్వెస్టిగేషన్ పూర్తయినా కూడా నివేదిక తన దగ్గర ఉన్నా కూడా బయట పెట్టలేదు. సభ్యత్వ నమోదుపై నడ్డా సీరియస్, పక్షం రోజుల్లో టార్గెట్ రీచ్ కావాలని ఆదేశం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని దిశానిర్దేశం, హైడ్రా రైతు దీక్షలతో ఒత్తిడి తేవాలని సూచన, 2 వారాల తర్వాత మరోసారి రివ్యూ. నడ్డా సాబ్ పక్కపండి ఎవరు వెళ్ళారు? లక్ష్మణ్ అన్న, కిషన్ అన్న, మహేశ్వర్ రెడ్డి, సంజయ్ అన్ననా, బండి సంజయ్, మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ పుట్టుకనే అవమానం చేసి, తెలంగాణ పుట్టుడు తప్పు అని తెలంగాణ రాష్ట్ర పుట్టుకను అవహేళన చేసినటువంటి మీ పార్టీకి ఏదైతే కొద్ది మేరకు జరిగిన వాటిలో ఏదైతే ఎంపీ ఎలక్షన్లో అయినా తెలంగాణ ప్రజలు సెంట్రల్లో మీకు అవకాశం కల్పిస్తే, మొన్నటికి మొన్న వచ్చి తెలంగాణ రాష్ట్రంలో వరదలతో బిక్కుమని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఏడుస్తా ఉంటే శివరాజ్ సింగ్ చౌహాన్, అదే విధంగా అమిత్ షా లాంటి పెద్ద పెద్ద నాయకులందరూ పర్యటనలు చేసి 3,800 కోట్ల రూపాయలు విడుదల చేసినామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యని మీకు ఎందుకు ఇవ్వాలి? ఒక్క పైసా కూడా వరదలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇయ్యని మీకు ఎందుకు సభ్యత్వ నమోదులో అవకాశం కల్పించాలి? తెలంగాణ ప్రజలు మీ పార్టీలో ఎందుకు ఉండాలి? తెలంగాణ ప్రజలు ఇబ్బందులలో ఉంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి ఆదా విధంగా పారాచూట్లకు వెళ్ళిపోయిన మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి 50% ఓట్ షేర్ బ్యాంక్ ఇచ్చిన తెలంగాణ ప్రజలకు మీరు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇప్పటికి దాదాపు 25 రోజులు అవుతుంది వరదలు వచ్చి. 25 రోజుల నుంచి 25 పైసలు కూడా ఇవ్వని మీకు ఎందుకు సభ్యత్వం ఇవ్వాలి తెలంగాణ ప్రజలు? అసలు దీనికి ఎందుకు ఇవ్వాలి వీళ్ళకు? ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేసింది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయల ఖర్చు వచ్చినట్టుగా తెలుసా ఉంది. కనీసం 500 రూపాయలు కూడా ఇయ్యని వీళ్ళకు సభ్యత్వం ఎందుకు ఇవ్వాలనో సూటిగా సమాధానం చెప్పాలి. పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా పట్టం కట్టింది తెలంగాణ. అందుకే అంటున్నా ఎందుకు ఇవ్వాలి. ఇక్కడ ఏమో చెప్తా ఉన్నారు హైడ్రాకి సంబంధించి, బండి సంజయ్, అగ్గిపెట్టే, పిసిసి మహేష్ అన్న, బండి సంజయ్ ఓవైసీ అనుచరుల కబ్జాలను టచ్ చేసే దమ్ముందా?
పేదల జోలికి వస్తే ఊరుకోం. కాంగ్రెస్ కుప్ప నుంచొన్న హైడ్రా రాష్ట్రంలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ. స్థానిక ఎన్నికల తర్వాత చెలో హైదరాబాద్ మార్చ్. రాష్ట్రపతి హోదాలో డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దర్శించుకున్న కలాం. జగన్ ఆయన కన్నా తోపా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కొద్దిలా మరో నిజాంలా రేవంత్ తీరు. పేదల కన్నీళ్లు చూసి సాడిస్టుల సంతోషపడుతున్నారు. బుచ్చమ్మది సర్కార్ హత్య, తామే సుప్రీం అంటున్న హైడ్రా తీరు ఈటల. ఒక్క నిమిషం అగ్గిపెట్టే. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం. ప్రజలను ఎత్తిన హైడ్రోజన్ బాంబుల హైడ్రా. ఇప్పటికే 3 సూసైడ్ చేసుకున్నారు. బుచ్చమ్మది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. కూల్చివేతలపై కాదు, నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. మూసీ సుందరీకరణతో ఎవరికి మేలు? గోదావరి నీళ్లేమో కానీ ప్రజల రక్తం పారుతుంది. తెలంగాణ భవన్ లో బాధితులు కలిసిన హరీష్ రావు నేడు మూసీ బాధితుల పరామర్శ యాత్ర. ఒక్క నిమిషం ఆన్నే ఉంది. హైడ్రాపై అనవసరమైన రాజకీయం. హరీష్ కన్నీరు సరికాదు. మల్లన్న సాహెబ్ మూసీ నిర్వాసితుల విషయంలో ఏం జరిగిందో అంతా తెలుసు. నాడు బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్షాన్ని అనుమతించలేదు. ఇల్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్లు ఇస్తాము. ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తాం. త్వరలోనే పిసిసి ప్రక్షాళన నిజాయితీగా పనిచేసే లీడర్లకు ఇస్తాను. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీలో 8 రకాల కుంపట్లుంటాయన్న. అరే మన కిషన్ రెడ్డి వర్గం, సంజయ్ వర్గం, అరవింద్ వర్గం, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వర్గం, ఈటల రాజేందర్ వర్గం, డికేఆర్ వర్గం, చెప్పుడు మర్చిపోయిన రఘునందను, అరవింద్ వీళ్ళ వర్గం. ఈ 8 మంది 8 రకాలుగా మాట్లాడతారు. కిషన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాల ఇల్లు కూల్చొద్దు. ఎందుకంటే కేసీఆర్ ఫీల్ అవుతారు. కేసీఆర్ ఫీల్ అయితే నేను ఫీల్ అవుతా. వాళ్ళిద్దరు దోస్తులు రైట్. అరవింద్ బా జాబ్తా బరాబరి బీఆర్ఎస్ వాళ్ళు ఇండ్లే కూల్చాలి ఫస్ట్, ఇంకా వేరే తర్వాత. ఇక వాళ్ళిద్దరు దోస్తులు ఎవరు? కవిత ఉన్న వాళ్ళిద్దరు దోస్తులు. 3వ వర్గం దమ్ముంటే నా ఇల్లు కూల్చు. ఈటల రాజేందర్ ఈ మధ్యలో అంటారు దమ్ముంటే నా ఇల్లు కూల్చు. 4వ వర్గం రఘునందన్. కోర్టులు కూడా హైడ్రాకే సపోర్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా అన్ని కూల్చాల్సిందే. 5వ వర్గం బండి సంజయ్. నిన్న పొద్దుడి దాకా కూడా షబాష్ సూపర్ చేసిరు, కానీ మీరు తుర్కోళ్ళు ఇల్లే కూల్చాలి. ఫస్ట్ వాళ్ళే కూల్చుర్రి, వేరేటోళ్ళే కూల్చొద్దు. ముస్లింలే ఫస్ట్ కూల్చుర్రి, వేరేటోళ్ళు కూల్చొద్దు, ఫస్ట్ అని కూల్చుర్రి. 7వ వర్గం ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అరే గది కూల్చుడు గీ కూల్చుడు కాదు భయ్, రైతు దీక్ష చేస్తాం, మా నల్ల చట్టాలు అంటారు, ఇది మబ్బా అంటారు, నన్నే కూడా పట్టించుకుంటలేడు నేను ఇది అని ఆయన. 8వ వర్గం రాజా సింగ్. ఏది లేదు భయ్, ముస్లింలోనే ఎల్లగొట్టాలి, పాకిస్తాన్ పంపాలి. ఇంకో ఇది సాబ్ బండి సంజయ్ సాబ్. మీరు మాట్లాడితే ఏమనిపిస్తుంది అంటే బండి సంజయ్ కా కహాని. బండి సంజయ్ సాబ్ వాస్తవంగా పాపం మీరు రాష్ట్ర అధ్యక్షులు ఉండే అయితే అన్న వస్తే పైకి వస్తారు. ఆ బండి సంజయ్ సాబ్ ఏముండే తెలుసా? రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉంటే, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటే బీజేపీ పార్టీకి 25 సీట్లు వస్తాయని అమిత్ షా కెరికే, ప్రధాని నరేంద్ర మోడీ కెరికే, ఈవెన్ తెలంగాణలో కూడా ఎరికే, మనకు కూడా ఎరికే, తెలంగాణ ప్రజలు బీజేపీ కార్యకర్తలు అందరికి ఎరికే. అబ్బర బిడ్డ బీజేపీకి 25 సీట్లు వస్తే కాంగ్రెస్ కు 30-35 సీట్లు ఈజీగా వస్తాయి. ఇక బీఆర్ఎస్ కు 10-12 వస్తాయి. ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి కిషన్ రెడ్డిని తీసుకొచ్చి, కేసీఆర్ కి అత్యంత దగ్గర ఉన్న కిషన్ రెడ్డిని తీసుకొచ్చి బండి సంజయ్ పదవి వీకేసిరే, బీసీ పదవి వీకేసి ఓసీకి ఇచ్చేసిరు. అంటే బీజేపీలో కూడా కేసీఆర్ జోక్యం, మొత్తం కేసీఆర్ చేసిన తర్వాత తెలంగాణ ప్రజల ఆయన బీజేపీకి సర్వనాశనం చేసి సింగిల్ డిజిట్ కు పరిమితం చేసింది. తర్వాత మళ్ళీ ఎంపీకి వచ్చేసరికి కవితను అరెస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ 8 సీట్లు వచ్చినాయి. సంజయ్ సాబ్ మీ కథ, మీ కహాని ఇక్కడి వరకే. అధిష్టానం దగ్గర మీ పరపతి పల్సగా ఉన్నది. మీరు ఇక్కడి వరకే. జర దయచేసి బీజేపీ మిత్రులారా, నేను చెప్పింది అబద్ధం అయితే ఆలోచన చేయదు. ఇక ఏదున్నా తెలంగాణ గలీలలో చూసుకోవాలి. ఇక మన కూడా అగ్గిపెట్టే పెట్రోల్ చెప్తావా? చెప్పండి. పెట్రోల్ అగ్గిపెట్టి హరీష్ అన్న దుఃఖపోతాడు. అన్న నీ డ్రామాలు బంద్ చేయరా. దుఃఖ సాగరం. నీ హుస్సేన్ సాగర్, మూసీ సాగర్ కన్నా నీ కంట్లకెళ్ళి ఎక్కువ నీరు వస్తుంది. రక్తం అంతా నీ కంట్లకెళ్ళి వస్తుంది. ఎందుకు చెప్పన్నా? ఏం జరిగిందంటే అలిగి అమెరికా కేటీఆర్ వెళ్ళిండు. కవితకేమో నాకు అధ్యక్ష బాధ్యతలు ఇద్దరే ఇంట్లోకి వెళ్ళేస్తాను, ఆమె ఇంట్లో కూర్చుంది. కేసీఆర్ ఏమో వీళ్ళంతా ఏదో చేసేటట్టున్నారు, పార్టీని సత్రాలు చేసిరని చెప్పి ఆయన సాధారణ ఆయన ఇంట్లో అన్నాడు. ఈ టైంలో హరీష్ మంచి మాస్టర్ ప్లాన్ వేసిండు. ఏమేసిండు అంటే, వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవలు గనక సృష్టిస్తే గడ్బెడ్ అయితే ఆయన తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు నేనే గుంజుకోవచ్చని అమెరికా పోయిన ఆయనే అలిగి కూర్చున్న మరదలు, అమెరికాలో బామ్మరిది అలిగి కూర్చున్న మరదలు మామ బయటికి వెళ్ళాడు ఇంట్లోకి అని చెప్పి ఈయనకు ప్రధాన అనుచరుడు ఉంటాడు, సూసైడ్ స్టార్. ఈయన అగ్గిపేట స్టార్ అయితే ఆయన సూసైడ్ స్టార్.
సూసైడ్ స్టార్ ఈయనకు ప్రధాన అనుచరుడిగా ఉంటాడు. ఆయనను తీసుకొచ్చిండ్రు, కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చి గాంధీని పట్టుకొని, అరే గాంధీ వాళ్ళ పార్టీ మనకు సంబంధం లేని ఇష్యూ, కానీ అరే గాంధీ తురే గాంధీ చంపేస్తాం, చీరేస్తాం, నరికేస్తాం, పోగేస్తాం, నా కటౌట్ చూసినావా అని అన్నది. అపరిచితుడు మనమే చేసినట్టున్నాగా, మళ్ళీ మనమే కలిసి అప్పుడు అలా అయితే అట్లా చేసిన తర్వాత కేసీఆర్, కవిత, కేటీఆర్ ముగ్గురు మళ్ళీ ట్రయాంగిల్ ఫోన్ మాట్లాడుకున్నారట. ఏది ఇంట్లో ప్రగతి భవన్ మాదే ఇంట్లో కూర్చొని ఇల్లు ఇల్లు వచ్చుకునేటట్టే ఉన్నాడు. కూర్చొని అరే నువ్వు అమెరికాలో ఉన్నావు, ఇదో వెళ్తలేదు ఏంద్రా ఈ మనకి గోస, వీడు మొత్తం ఈ పొడుగు పొడుగున్న వాళ్ళు అంతా టీఆర్ఎస్ లో ఇద్దరు ముగ్గురు జమైర్రా, ఇద్దరు ముగ్గురు పొడుగు పొడుగున్న వాళ్ళు జమై మన పొట్టోళ్ళని దొక్కేస్తారా ఆయన, మనం పొట్టుకుండి వాళ్ళ పొడుగు పొడుగు పాడే మొత్తం దొక్కేస్తారా నాయన, గుంజుకునేటట్టున్నా, నువ్వు రారా నాయన, నువ్వు రారా నాయన అన్నాక ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసరికి పెంట అయిపోయింది, హైదరాబాద్ మొత్తం సర్వాలు అయిపోయింది. అప్పటికే రారా చూసుకుందాం చేసుకుందాం దారా అన్నాడు. అరే హైదరాబాద్ ఎవడరా, అరే ఆడెవర్రా, సెటిలర్స్ రా, నువ్వు రా, నేను రా అన్నారు. ఆయన తెలంగాణ బ్రాండ్ గీండ్ అన్నారు. ఆయన గంగల కలిసింది. హైదరాబాద్ లో మొత్తం సత్రాలు చేసిర్రు. ఓవైపు వీళ్ళు ఈ సత్రాలు చేస్తారంటే హైదరాబాద్ దానిపైన అది చేసుకపోతా ఉంది. మన టిల్లు వచ్చిండు, టిల్లు చేంజ్ చేయాలి, ఉసుకుని కలిసి ఇంకేదైనా ఎత్తెట్టారు నాయన అని చెప్పి పోయి పోడుతో ఇట్లా కౌలించుకుని ఏ టైగర్ కౌశిక్ రెడ్డి అనే, ఈ టైగర్ కౌశిక్ రెడ్డి అని వాళ్ళు అక్కడ ఉన్నదందరూ ఇక పులెక్కడుతున్నారు నాయన, పులెక్కడదని అటు ఇటు చూసారు. ఈ పులే వాళ్ళంటే మిస్టర్ కౌశిక్ రెడ్డిని సూసైడ్ స్టార్ పులే అన్నారు. బయటికి వచ్చినాక వీళ్ళందరూ గుసగుసనట, అరే నీ అవ్వ వీడు మనిషి అనుకున్నాం కాదే, నీ అవ్వ మనోడు వచ్చి పులే అనే జంగల్లో ఉండాలన్నవాటి, నీ అవ్వలో ట్రోల్ చేయబట్టి నన్ను సూసైడ్ స్టార్ అనబట్టి, పులి అనబట్టి, నన్ను జంగల్ అన్నారు. తీసుకుపోయి లోపల ఎత్తారా ఏందని మళ్ళీ భయం పుచ్చుకున్నాక సూసైడ్ స్టార్ ఇక గప్చుప్. ఇక వచ్చినాక ట్విట్టర్ వచ్చినాక ఏం చేసిండు, నువ్వు గనక ఇంకొకసారి ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టినాడు తెలిస్తే, మాట్లాడినది తెలిస్తే ఈవు చింతపండు అవుతుంది అని చెప్పింది. సీరియస్ వార్నింగ్ చెప్పిన తర్వాత కౌశిక్ రెడ్డి ఆ చాప్టర్ ఆడి క్లోజ్ అయిపోయింది. ఆ చాప్టర్ ఆడి క్లోజ్. హైడ్రా మీద మాట్లాడలే, పబ్లిక్ మీద మాట్లాడలే, ప్రజల మీద మాట్లాడలే. ఇక ఆ రోజుతో చాప్టర్ క్లోజ్ చేసిన తర్వాత ఈయనకు దుఃఖం ఎందుకు వస్తుందంటే, నేను ఇంత పెద్ద ప్లాన్ వేసి ఇంత కథ చేస్తే స్ట్రాటజీ వర్కౌట్ కాకపోయా కదా, ఇది ఎక్కడ కోసరో నాయన, నా పరిస్థితి గిట్లయిందని చెప్పి దుఃఖం వస్తుంది. ఈయన పంచాయతీ ఇది, అంతర్మాదనం ఇది, ఈయన పంచాయతీ ఇది. ఇంకా మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ పై అనవసర రాజకీయం, హరీష్ కన్నీరు సరికాదు. నేను చెప్పిన కదా సార్, హరీష్ కన్నీరు ఇది, హరీష్ కన్నీరు మా పిసిసి అధ్యక్షులు వారు హరీష్ కన్నీరు అంతర్మదనం అది. నాడు బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్షాన్ని అనుమతించలే, వాళ్ళు అసలే చేయలే. ఇల్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్లు ఎందుకు ఇస్తారు. దీనికి సంబంధించి ఒక విజువల్ చూద్దాం మనం, బండి సంజయ్ గారికి, మన హరీష్ రావు గారికి ఏదైతే కౌంటర్గా, ఏదైతే హైడ్రా మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి ఈ బాధితులను తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది అనే దానికి నిన్న హైడ్రా కూల్చివేతలకు సంబంధించి 33 మంది లబ్ధిదారులకు, ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఇల్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్. ఓకే, ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయో, వీలైనంత వరకు మూసీ శుద్ధీకరణలో హైడ్రాకు సంబంధించి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు పనిగట్టుకొని లొల్లి పెట్టి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ను కూడగొట్టి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న లక్ష్యంతో మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి.